మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. నా పేరు శ్రీరాములు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పొంగనూరు. ఆవులపల్లి సెక్షన్ రాంపల్లి బీట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు వారి సిబ్బంది ఎఫ్ఎస్ఓ సిబ్బంది వారికి ఇర్లపల్లి అనే గ్రామంలో, సోమల మండలం ఇర్లపల్లి అనే గ్రామంలో ఇట్లా పలానా అనుమానిత వెహికల్ ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్లీ తన సిబ్బందితో తర్వాత ప్రొటెక్షన్ ఆఫీసర్స్ మరియు మిగతా వాళ్ళు అందుబాటులో ఉండే వాళ్ళందరూ కలిసి ఇమీడియట్ గా అక్కడ వాటికి బయలుదేరేశారు. బయలుదేరి వెంటనే అక్కడ వెహికల్ మా సిబ్బందికి ఎదురొస్తారే వీళ్ళు ఆపడానికి ప్రయత్నించారు. ఆపడానికి ప్రయత్నించేటప్పుడు వాళ్ళు ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ వీళ్ళ మీదకు దాదాపు దాడి చేసే ప్రయత్నించాడు. అయినప్పటికీ వీళ్ళు ఎంతో కష్టపడి వెహికల్స్ అడ్డం పెట్టినా కూడా అతను వీళ్ళ మీద ఒక ఎఫ్బిఓ ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ బండికి కూడా గుద్దేసి తర్వాత ఎఫ్బిఓ కాళ్ళ మీద కూడా కొద్దిగా పోయే లోపల ఇమీడియట్లీ వీళ్ళు పోలీస్ వాళ్ళకి కూడా సోమల పోలీస్ స్టేషన్ సిబ్బందికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తర్వాత మాకు కూడా రేంజ్ ఆఫీసర్ కి సిబ్బంది అందరికి ఇచ్చేశారు. వెంటనే అక్కడి నుంచి మిగతా సిబ్బంది వాళ్ళు దాన్ని వదలకుండా వెంబడించేసి దాదాపు 2-3 కిలోమీటర్లు వెంబడించి ఇక్కడ నంజంపేట రోడ్డు నుండి తుగడమారిపల్లి రూట్ లో వచ్చేసేపటికి అతను డ్రైవరు ఇంకా ఆ వెహికల్ టైరు పగిలిపోవడం వల్ల అతను దాన్ని రోడ్డు మీద వదిలేసి అతను తప్పించుకొని పరిగెత్తాడు అనమాట. వెంటనే సిబ్బంది వాహనం దగ్గర చేరుకొని అప్పుడు తనిఖీ చేయగా అందులో ఎర్రచందనము సీట్ల మధ్యన నల్ల ప్లాస్టిక్ కవర్ మధ్యలో కప్పేసి పూర్తిగా దాచి ఉండి చూసినారు. సిబ్బంది మరియు గ్రామస్తులు కూడా అందరూ కూడా చేరుకొని పరిశీలిస్తే ఎర్రచందనం అయితే దాదాపు 5 ఎర్రచందనం దుంగలు ఒక్కొక్కటి 40 నుంచి 50 కేజీల మధ్య ఉండి 2 మీటర్ల పొడవు ఉన్నాయి. దాదాపు దాని విలువ ఇప్పుడు అంచనాగా అప్రాక్సిమేట్లీ దాదాపు 5 లక్షలు ఉండొచ్చు. తదుపరి ఈ కేసు మీద విచారణ చేసి దీని వెనుక ఎక్కడ ఇవన్నీ కట్ చేసినారు, ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారు తదుపరి విచారణలో మేము చేసిన తర్వాత మీకు వెల్లడిస్తాము. నెల క్రితం 2 తావాల దొంగతనం అయింది ఇక్కడ ఎర్రచందనం. దానిపైన మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? గతంలో 2 సార్లు అంటే ఇంతకు ముందు దాదాపు 2-3 మంత్స్ కింద మాకు కంప్లైంట్ వచ్చింది. ఒక పొలంలో ఇట్లా ఎర్రచందనం కట్ చేసినట్ల. ఇమీడియట్లీ మేమందరూ సిబ్బందితో పాటు నేను కూడా వచ్చేసి అన్ని సెర్చ్ చేశాము. బట్ అక్కడైతే ఒక 2 మాన్లు కట్ చేసినట్లు ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. బట్ అక్కడ ఎటువంటి మొద్దులు కానీ ఏవి లేవు. తదుపరి దాన్ని పూర్తిగా విచారణ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కేసు దొరకడం వల్ల అవి కూడా ఏమన్నా అవకాశం అవి కూడా ఇక్కడ దాపెట్టి దాన్ని ఇప్పుడు ఏమన్నా కొత్తగా తరలిస్తున్నారేమో అనే అనుమానం కూడా ఉంది. తదుపరి విషయాలు పూర్తిగా మేము విచారణ చేసిన తర్వాత తెలుపుతాము.